అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాగా నిలుస్తున్న వలసదారులకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు నివ్వెరపరుస్తున్నాయి. తాజాగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వీసాలు నిరాకరిస్తూ జారీ చేసిన నిబంధనలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి వారిని అనుమతిస్తే అమెరికా ఆరోగ్య వ్యవస్థపై అదనపు భారం పడుతుందని సాకులు చెబుతున్నారు. H-1B వీసాపై వార్షిక రుసుముని $1,00,000కు పెంచడం, వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు భారతీయులకు మింగుడు పడటం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ కారణాలను చూపుతూ 80,000 దాకా వీసాలను రద్దు చేసింది అగ్రరాజ్యం. మీకు షుగర్ ఉందా? ఊబకాయం సమస్యగా బాధపడుతున్నారా? గుండె జబ్బులు వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అయితే మీకు అమెరికా వెళ్లటం ఇక కష్టమే. ఆశలు వదులుకోవాల్సిందే. వీసాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వీసాలను తిరస్కరించాలనే కొత్త నిబంధనల్ని రూపొందించారు. ఈ మేరకు అన్ని అమెరికా ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆరోగ్య స్థితిని ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు. టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్ చేస్తారు. ఈ నిబంధనలను తాజాగా సవరించారు. మరిన్ని వ్యాధులను ఈ జాబితాలో చేరుస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. అంటే ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి సారించనున్నారు. వీసా దరఖాస్తుదారులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందా అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని వీసా జారీపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశమున్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనలను కఠినతరం చేసినట్టు సమాచారం. దరఖాస్తుదారుల ఆరోగ్య ఖర్చులు భవిష్యత్తులో ప్రభుత్వ నిధులతో కూడిన వైద్య సంరక్షణపై ఆధారపడే అవకాశం ఉంటే వారి వీసాను తిరస్కరించేందుకు అధికారులకు వీలు కల్పించారు. వలసదారులు అమెరికా ప్రభుత్వ సాయం లేకుండా వైద్య చికిత్సలను సొంతంగా భరించగలరా లేదా అన్నది కూడా నిర్ధారించుకోవాలని ఆదేశించారు. ఇక కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా లేకపోయినా, వైద్య ఖర్చులు స్వయంగా చెల్లించే సామర్థ్యం లేకపోయినా వారి వీసాను తిరస్కరించేలా మార్గదర్శకాలు చేసినట్లు తెలుస్తోంది. వీసా దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరం. ఆర్థిక భారం కూడా ఎక్కువే. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలి. ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలి అని ఆ మార్గదర్శకాల్లో వెల్లడించారు. హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిక్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని సంరక్షించాలంటే $1,00,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఒబెసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు, అయితే ఈ వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించలేదు. దీంతో ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే వలసదారులకు సంబంధించి అమెరికా యంత్రాంగం కఠిన విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం అక్రమ వలసదారులను వెనక్కి పంపించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటివరకు 80,000కు పైగా వలసేతర వీసాలను రద్దు చేసినట్టు తెలిసిందే. అందులో 8,000 విద్యార్థి వీసాలు ఉన్నట్టు తెలిపారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. జనవరిలో అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలకు చెక్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హింస, చోరీలకు పాల్పడటం, కేసుల నుంచి మద్యం సేవించి వాహనం నడపటం వంటి ఉల్లంఘనలకు పాల్పడేవారే అధికంగా ఉన్నట్లు సమాచారం. ఇంకా సోషల్ మీడియా వెట్టింగ్తో పాటు స్క్రీనింగ్ను విస్తృతం చేశారు. అమెరికా చట్టాలను ఉల్లంఘించే వారి వీసాల రద్దును ముమ్మరం చేశారు. గతంతో పోలిస్తే వీసాల రద్దు రెట్టింపైనట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికాలో వీసా గడువు ముగిసిన, అక్రమంగా ఉండటంతో పాటు స్థానిక చట్టాలను ఉల్లంఘించిన 6,000కు పైగా విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అగ్రరాజ్యం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. దాడులతో ప్రమేయం ఉన్న 12,000 మంది, చోరీ కేసులు నమోదైన 8,000 మంది వీసాలు రద్దయినట్లు సమాచారం. మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన 16,000 మంది వీసాలను రద్దు చేసినట్టు తెలిసింది. వీసాలు రద్దయిన వారిలో ఈ 3 విభాగాల నుంచి దాదాపు సగం మంది ఉన్నట్లు అంచనా. తమ దేశానికి ముప్పుగా పరిణమించే వీసా దరఖాస్తుదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశాలు ఇచ్చింది. పాలస్తీనియన్లకు మద్దతుగా లేదా గాజాలో ఇజ్రాయెల్ చర్యలను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసే వారికి బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది. ఇలాంటి వ్యాఖ్యలు హమాస్ భావజాలాన్ని ప్రతిబింబించడంతో పాటు అమెరికా విదేశాంగ విధానాన్ని ప్రమాదంలో పడేస్తాయని అంటున్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన 6 వీసాలను అమెరికా యంత్రాంగం రద్దు చేసింది. తమ విదేశాంగ విధానానికి విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు
వ్యక్తులు, విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాటు సోషల్ మీడియా వెట్టింగ్ కఠినంగా అమలు చేస్తున్నారు. వీసా జారీ చేయడానికి ముందు అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు స్క్రీనింగ్ ని విస్తృతం చేశారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించే వారి వీసాల రద్దును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వీసాల రద్దు గతంతో పోలిస్తే రెట్టింపైనట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సంఖ్య వందలు, వేలల్లో ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అందుకు తగినట్లుగానే వేలాది సంఖ్యలో వీసాలు రద్దు చేసినట్టు సమాచారం. వారిలో కొందరు ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన వారు ఉన్నట్లు చెప్పారు. కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రభుత్వం వలసదారుల పని అనుమతులను ఆటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా భారతీయులతో పాటు వేలాది మంది విదేశీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. 2025 అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదని స్పష్టం చేసింది. అయితే ఈ తేదీకి ముందు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసిన వారికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవని పేర్కొంది. ప్రజా భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడటం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికాలో ఉన్న భారతీయ వలసదారుల్లో అనేక మంది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ EAD ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్ రెన్యువల్ విధానం రద్దు కావడంతో వారికి గడువు ముగిసే ముందే దరఖాస్తు చేయకపోతే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అమెరికాలో విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్ల డ్యూరేషన్ ఆఫ్ స్టేపై పరిమితి విధించడం, H-1B వీసాపై వార్షిక రుసుమును $1,00,000 పెంచుతూ తీసుకున్న నిర్ణయాలు వలసదారులను ఇప్పటికే ఆందోళనకు గురిచేశాయి. అమెరికా ప్రభుత్వం జారీ చేసే H-1B వీసాల్లో 72% భారతీయులకే జారీ అవుతున్నాయి. ఈ వీసా కింద అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య కార్మికుల్లో అధిక శాతం భారత్ నుంచే వస్తున్నారని అక్కడి లేబర్ డిపార్ట్మెంట్ తెలిపింది. కాగా H-1B వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తున్నారని అక్కడి అధికారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ భారతీయులను ప్రస్తావిస్తూ జారీ చేసిన వీడియో కలకలం రేపింది. ఈ వీడియోలో H-1B వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ యువత తమ అమెరికన్ డ్రీమ్ ని కోల్పోతున్నారని, పరిస్థితిని సరిచేసి ఆ కళను తిరిగి అమెరికా ప్రజలకు ఇవ్వాలని సంకల్పించామని పేర్కొంది.